హాయ్ అండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు పులిహోర సింపుల్తో పులిహోర చేస్తానండి. ఇవన్నీ దినుసులు, జీలకర్ర, ఎండుమిరకాయలు, ఇంగమండి, కొత్తిమీర, కరివేపాకు అండి, ఒక అల్లం ముక్క, నేను 4 పచ్చిమిరకాయలు, పల్లీలు, ఇవి నారింజకాయలండి. ఇవి నేను ఊరికి వెళ్ళానండి, అక్కడ కోసుకొచ్చానండి. ఈ కాయల్ని మా అన్నయ్య వాళ్ళు కోసిచ్చారు. పులిహోర అన్నం ఉడకబెట్టుకున్నానండి, వేడిగా ఉంది. నేను సింపుల్గా చేసుకుంటానండి. ఈరోజేనండి ఊరి నుంచి వచ్చాము, ఈరోజు పులిహోర చేసుకుంటాము. టైం అయిపోయింది, ఈ పులిహోర కలుపుకుందాం అనుకుంటున్నాం. చేసుకున్నామా, పొయ్యి అంటించుకున్నాము, బాండీ పెట్టుకున్నానండి, నూనె వేసుకున్నామండి. కాలింది, సరిపడా నూనె, ఎండుమిరగాయలు అన్ని దినుసులు మొత్తం వేసుకున్నానండి. వేగాలి. నేను ఇది తీసుకున్నానండి, నేను రసం తీసుకుంటాను. పెద్దగా ఉన్నాయి కాబట్టి ఇగో ఎలా కోసుకుని రసం తీసుకుంటాను. ఇప్పుడు ఇట్లా తీసేసుకోవాలండి రసం. మా అన్నయ్య వాళ్ళ ఇంటికాడ చెట్టు నిండా కాయలేనండి. ఇగండి ఇంత రసం వచ్చినాయి, 2 కాయలకి బాగా పుల్లుగా ఉన్నాయండి రసం. ఇప్పుడు పసుపు వేసుకున్నామండి. పసుపు అండి, అల్లం ముక్కలు, పచ్చిమిరకాయలు, కొద్దిగా కరివేపాకు, పల్లీలండి కలబెట్టుకున్నాం. చాలా బాగుంటుందండి ఆ కాయలతో పులిహోర. నేను ఇంకో రకంగా మళ్ళీ చేస్తానండి. ఇంగువ వేసుకుంటే బాగుంటుందండి, సువాసన టేస్ట్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. వేగిందండి, మనం అన్నం వేసుకున్నాము. సూపర్గా ఉంటుందండి. ఇట్లా చేసుకోండి ఒకసారి. మీకు నారింజకాయలు దొరికితే మాత్రం చేసుకోండి. సరిపడా ఉప్పు అండి, శుభ్రంగా కలపెట్టుకున్నాం. ఇప్పుడు పులుపు పోసుకుందామండి, పిండుకున్నాం కదా. మీకు ఎంత పులుపు కావాలో అంత వేసుకోండి. నేను సరిపడా వేసుకుంటానండి. మేము పులుపు ఎక్కువ తింటాం కొద్దిగా, కానీ సూపర్గా ఉంటుందండి ఈ కాయలతో పులిహోర. కొద్దిగా కొత్తిమీర ఉందండి, వేసుకుంటున్నా. ఇంట్లో ఉండాయి మట్టిగా పెట్టుకుని చేశానండి నేను. సూపర్గా ఉంటుందండి. ఇంకో రకంగా చేస్తానండి ఈ కాయలతోనే. బబుల్లో తీసుకున్నామండి. పులుపు ఉప్పు చక్కగా సరిపోయింది. తీసుకుంటున్నా. చాలా బాగుంటుందండి ఇట్లా వేడిగా నారింజ కాయలతో పులిహోర అండి. సూపర్గా ఉంటుంది. కాయలు ఉంటే మాత్రం ఈ కాలం కాసేయండి, బాగా చేసుకోండి. సూపర్గా ఉంటుందండి. మా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కామెంట్లో పెట్టండి. బాయ్ అండి.